ఆంధ్రుల రాజధాని అమరావతి కీలక ప్రాంతమంతా తుళ్లూరు పరిసరాల్లోనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లోనే నిర్మితం కానున్నాయి. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాష్ట్ర మంత్రుల నివాస గృహాలు తుళ్లూరు పరిసరాల్లోనే నిర్మిస్తారని సాక్షి ముందుగానే చెప్పింది. ప్రస్తుతం సింగపూర్ ప్రభుత్వం అందించిన సీడ్ క్యాపిటల్ ప్లాన్లో అమరావతి గవర్నమెంట్ కోర్ ప్రాంతం తుళ్లూరులో ఉంటుందని రూఢి అయింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం చివరి విడత ప్రణాళిక సీడ్ క్యాపిటల్ ప్లాన్ను ఏపీ సర్కారుకు అందించింది. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందజేశారు. సీడ్ క్యాపిటల్ ప్లాన్లో అమరావతి అభివృద్ధిని 4 భాగాలుగా విభజించారు. అమరావతి గేట్వే, అమరావతి వాటర్ ఫ్రంట్, అమరావతి డౌన్ టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్ పేరుతో అభివృద్ధి చేయనున్నారు. ఓ మెగా సిటీతో పాటు 7 ప్రాంతీయ కేంద్రాలు, 7 రంగాల్లో హబ్బుల అభివృద్ధికి రూపకల్పన చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న దశలో 8 చదరపు కిలోమీటర్లు ఉన్న సీడ్ క్యాపిటల్ ఏరియాను తాజాగా అందించిన ప్రణాళికలో రెండింతలు పెంచి 16.9 చదరపు కిలోమీటర్ల మేర పెంచి చూపించారు. 2050 నాటికి అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రణాళికలో పొందుపరిచారు. ఒక ప్రజా రాజధాని రావాలని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావాలని, ఈ యొక్క స్మార్ట్ సిటీ ట్రూ స్పిరిట్లో అందరూ స్మార్ట్ సిటీల గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఒక స్మార్ట్ సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, అన్ని సిటీలు కలుపుకొని ఎంత బాగుండాలనో అవన్నీ వచ్చేట్టుగా ఒక రాజధాని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఈ నూతన రాజధానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక ఇటుకైనా కాంట్రిబ్యూట్ చేయాలి. ఒక ఇటుకతో సమానమైన విలువైనటువంటి డబ్బులైనా కాంట్రిబ్యూట్ చేయమని ఈ రాజధాని చూసిన తర్వాత ఈ రాజధాని నిర్మాణంలో నా కష్టం ఉంది, నా భాగస్వామ్యం ఉందని 5 కోట్ల జనాభా పూర్తిగా గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాలి. అమరావతి గేట్వే భాగం తాళ్లాయపాలెం పరిధిలో ఉంటుంది. ఇక్కడ సిటీ గ్యాలరీ, వెట్లాండ్ పార్క్, కల్చరల్ సెంటర్, అమరావతి ప్లాజా, యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అమరావతి డౌన్ టౌన్ భాగంలో ఉద్దండరాయునిపాలెం, లంక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలను ఆనుకొని అమరావతి వాటర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం నడుమ స్పోర్ట్స్ సౌకర్యాలు, బొటానికల్ గార్డెన్స్, ప్రాంతీయ ఆసుపత్రి, కెనాల్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక లింగాయపాలెం నుంచి తుళ్లూరు వరకు సెమీ ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ ఉండాలని సీడ్ క్యాపిటల్ ప్లాన్లో సూచించారు. మొత్తం 5 దశల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం గుంటూరు జిల్లాలోని మొత్తం 5 గ్రామాలు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, వెలగపూడి, రాయపూడి గ్రామాలు కనుమరుగు కాక తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. తుళ్లూరు పరిసర గ్రామాలపైన పాక్షికంగా ప్రభావం ఉండనుంది.